హలో, నమస్కారం. జూలై 26, 2008 గుజరాత్‌లోని ఒక ప్రధాన నగరమైనటువంటి అహ్మదాబాద్‌లో అక్కడున్నటువంటి ప్రతి ఇంటిలో నుంచి సభ్యులు తమ యొక్క విధి నిర్వహణ కోసం, తన వృత్తులు నిర్వర్తించడానికి కొంతమంది వైద్యులుండవచ్చు, వ్యాపారవేత్తలుండవచ్చు, వివిధ రకాలైనటువంటి వృత్తులు నిర్వహించే వారందరూ కూడా తమ విధులు నిర్వర్తించడానికి ఇంటి నుంచి బయలుదేరినటువంటి సమయం. అందులో పురుషులున్నారు, స్త్రీలున్నారు, చిన్న పిల్లలున్నారు, వయోవృద్ధులు ఉన్నారు. తమ తమ జీవితం కోసం, తమ ఇంటిలో ఉన్నటువంటి ఇంటి సభ్యుల కోసం, తమ కోసం వాళ్ళు తమ ఆహారాన్ని కొనుగోలు చేయడానికి కొంతమంది, ఆహార పదార్థాలను విక్రయం చేయడానికి మరికొంతమంది, అలా తమ ప్రతి ఇంటిలో నుంచి బయలుదేరినటువంటి వాళ్ళ మధ్యలో పెద్ద విస్ఫోటనం జరగడం, దాని తర్వాత మానవ శరీర భాగాలన్నీ చెల్లా చెదురుగా విసిరివేయబడినటువంటి ఆ దృశ్యాలు బహుశా అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలోని ఏ పౌరుడు కూడా తమ స్మృతి పథంలో నుంచి దాన్ని తొలగించలేడు, ఆ సంఘటనను మర్చిపోలేడు. కేవలం 70 నిమిషాల్లో 21 ప్రదేశాల్లో విస్ఫోటనాలు సృష్టించినటువంటి ఆ తీవ్రవాదులు, అంతటి దారుణమైనటువంటి ఆ తీవ్రవాద సంఘటన, అందులో పాల్గొన్నటువంటి తీవ్రవాదులు, ఆ సంఘటనకు బహుశా జరిగి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఈ దేశంలోని ఏ పౌరుడు కూడా ఆ సంఘటనను, ఆ మానవ శరీర భాగాలు చెల్లా చెదరై విసిరివేయబడినటువంటి ఆ దృశ్యాలను, కొన్ని చోట్ల ఆటోల్లో టిఫిన్ బాక్సులు విస్ఫోటనం చెందడం, సైకిళ్ళ మీద ఉన్నటువంటి టిఫిన్ బాక్సులు బద్దలవ్వడం, అలా అలా కేవలం 70 నిమిషాల్లో అందులో ప్రధానంగా 19 విస్ఫోటనాలు జరిగిన తర్వాత 2 ప్రధానమైనటువంటి విస్ఫోటనాలను కాస్త సమయ వ్యవధి తీసుకొని ఆ దుర్మార్గులు, ఆ దుష్టులు, ఆ తీవ్రవాదులు తమ యొక్క విశ్వాసం ఆధారంగా, తమ యొక్క సిద్ధాంతాల ఆధారంగా వాళ్ళు మొత్తం మరణ హోమం సృష్టించడానికి ఈ 19 విస్ఫోటనాలు జరిగిన తర్వాత అందులో బ్రతికి ఉన్న వాళ్లను ఏ ఆసుపత్రుల్లోకి తీసుకురాగలిగే అవకాశం ఉందో ఆ ఆసుపత్రుల్లో సైతం ఒక ప్రధానమైనటువంటి విస్ఫోటనాలను సృష్టించి భయంకరమైనటువంటి ఆ వాతావరణాన్ని, ఆ ఒక ఆసుపత్రిని పేల్చేసిన తర్వాత ఆ హాస్పిటల్ పై జరిగినటువంటి ఆ బాంబు పేలుళ్లలో ప్రధానంగా డాక్టర్లు, హెల్త్ వర్కర్స్, సోషల్ వర్కర్స్, పైగా వివిధ ప్రాంతాల్లో జరిగిన విస్ఫోటనాల్లో ఉన్నటువంటి వ్యక్తులను అంబులెన్స్ లో తీసుకొచ్చిన బంధువులు సైతం ఈ హాస్పిటల్ పై జరిగినటువంటి బాంబు పేలుళ్లలో చనిపోయారు. అంటే ఈ దాడిలో ప్రాణాలతో మిగిలి మళ్ళీ హాస్పిటల్ కు చేరుతారని తెలిసే ఆ హాస్పిటల్ మొత్తం పేల్చేయాలన్న సంకల్పంతోనే వాళ్ళు కాస్త వ్యవధి తీసుకొని చాలా పెద్ద 2 విస్ఫోటనాలను అక్కడ హాస్పిటల్ పై చాలా పెద్ద విస్ఫోటనాన్ని వాళ్ళు సృష్టించారు. పూర్తిగా కోల్పోయినటువంటి ఎంతో మంది అందులో ఉన్నారు. అలాంటి ఆ దుర్ఘటనను బహుశా మనం ఏ భారతీయుడు కూడా ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేనటువంటి అత్యంత దారుణమైనటువంటి విస్ఫోటనాన్ని సృష్టించిన ఆ తీవ్రవాదులను, ఆ దుర్మార్గులను ఎంతటి దారుణమైనటువంటి శిక్షలు విధించాలో 18 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఆ కేసు దాదాపు 35 కేసులుగా రిజిస్టర్ చేయబడి దానికోసమే ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాన్ని ఏర్పరిచిన తర్వాత దాదాపు 1000కి పైగా సాక్షులను విచారించి సాక్ష్యాధారాలు నమోదు చేసి దాని తర్వాత 2022లో ఆ ప్రత్యేక న్యాయస్థానం అందులో 75 మందిని కుట్రపత్రం అంటే అభియోగ పత్రంలో
న్యాయస్థానం ముందు సమర్పించినప్పటికీ న్యాయస్థానంలో సాక్ష్యాల ఆధారంగా సాక్ష్యాలు దొరకకపోవడం వల్లనో సాంకేతిక పరమైనటువంటి కొన్ని లోపాల వల్లనో ఆ 75 మందిలో నుంచి 28 మందిని న్యాయస్థానం సాక్ష్యాలు లేకపోవడం వల్ల వదిలేసి మిగతా 49 మందిని ఆ ప్రత్యేక న్యాయస్థానం 2022లో అందులో 38 మందికి ఉరిశిక్ష విధించి 11 మందికి జీవిత ఖైదు విధించినటువంటి ఆ తీర్పు బహుశా చాలా మంది ఎవరైతే అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ బంధువులు బహుశా కాస్త ఉపశమనం పొంది ఉంటారు. కానీ ఆ తీవ్రవాదులకు చెందినటువంటి న్యాయవాదులు కొంతమంది మళ్ళీ, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకొని అదే గుజరాత్లోని కోర్టులోకి అపీల్ చేసిన తర్వాత 2026 జూలైలో ఆ హైకోర్టు ఆ హైకోర్టులో సమర్పించబడినటువంటి వందలాది వేలాది అభియోగ పత్రాలను పరిశీలించి అధ్యయనం చేసి ఆ ప్రత్యేక న్యాయస్థానం విధించినటువంటి ఆ తీర్పునే సమర్థిస్తూ ఆ 38 మందికి ఉరి తీయాలని 11 మందికి జీవిత ఖైదు శిక్ష విధించాలని అదే తీర్పును కొనసాగిస్తూ ఇప్పుడు మళ్ళీ తీర్పు ఇచ్చింది. బహుశా చాలా మంది ఉపశమనం పొంది ఉండవచ్చు, చాలా మంది ఆ చనిపోయినటువంటి వాళ్లకు న్యాయం జరిగింది అని కూడా భావిస్తూ ఉండవచ్చు. చనిపోయిన వాళ్లకు మనం ఎవ్వరము కూడా న్యాయం చేయలేం. వాళ్లకు న్యాయం అన్న పదమే అన్యాయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మనం ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం. కానీ ఈ తీర్పులు, ఈ న్యాయస్థానాలు, ఈ తీర్పులు, ఈ శిక్షలు సమాజం కోసం, మనందరి కోసం చాలా అవసరం. కాబట్టి లేకుంటే ఈ తీవ్రవాదులు, ఈ భీకరవాదులు ఎన్నటికీ భయపడకుండా నిరంతరం ఇదే చేస్తూ ఉంటారు గనక వాళ్లను అందులో నుంచి నిరోధించడానికి ఈ శిక్షలు చాలా అవసరం. కానీ ఇంత ఆలస్యంగా వస్తే ఏ భీకరవాది, ఏ తీవ్రవాది భయపడతాడు? ముందే వాళ్ళు మరణాన్ని భయపడకుండా ఇలాంటి తీవ్రవాదాన్ని, ఇలాంటి విస్ఫోటనాలను సృష్టిస్తున్నటువంటి వాళ్ళు గనక ఇంకా శిక్షలు విధించడంలో కూడా మనం ఆలస్యం చేసినట్లయితే వాళ్ళు ఎలా భయపడతారు? వాళ్లను మనం ఎలా శిక్షించగలం? ఇస్లాం యొక్క వింతైన ఒక ప్రతిభాసం మీకు తెలుసా? ఆ వింతైన ప్రతిభాసం ఏమిటో తెలుసా? అది కేవలం మీకు ఇస్లాంలోనే లభిస్తుంది. ఒకవైపు దాని ఇస్లామిక మత ప్రచారకులు ఒకవైపు అది శాంతి మతం అని, అది కేవలం శాంతిని బోధించడానికే ఈ ప్రపంచంలోకి వచ్చిందని వాళ్ళు ఊకదుంపుడు ప్రసంగాలు చేసుకుంటూ ఒకవైపు, అదే ఇస్లాం యొక్క అధ్యయనాన్ని చేసి అందులో ఉన్నటువంటి సిద్ధాంతాలను అకలనం చేసుకుని, జీర్ణం చేసుకుని, దాని ద్వారానే అవిశ్వాసులను ఈ భూమి మీద నుంచి అంతం చెయ్యాలని కంకణం కట్టుకొని ఇలాంటి తీవ్రవాద సంఘటనలు సృష్టిస్తూ, విస్ఫోటనాలు సృష్టిస్తూ తిరుగుతున్నటువంటి సంఘటనలు మరోవైపు జరుగుతూనే ఉంటాయి. ఈ రెండు భిన్నమైనటువంటి పార్శ్వాలు కూడా సమాంతరంగా ప్రతి దేశంలోనూ సంభవిస్తూ ఉంటాయి. అయినా సరే మళ్ళీ ఒకవైపు ఇస్లాం శాంతి మతం అని, శాంతి ప్రబోధించడానికే వచ్చిందని ఒకవైపు, ఇస్లాం అవిశ్వాసులను ఈ భూమి మీద నుంచి అంతం చెయ్యాలని వచ్చిందని మరో వర్గం ఆ తీవ్రవాదాన్ని, ఆ విస్ఫోటనాలను సృష్టిస్తూ సమాంతరంగా రెండు జరుగుతూనే ఉంటాయి. ఇదే ఇస్లాంలో ఉన్నటువంటి వింతైన ప్రతిభాసం. ఈ తీవ్రవాదుల్లో మన దేశానికి చెందినటువంటి పలు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్క రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళ ముఖాలు చూపించి ప్రయోజనం లేదు, వాళ్ళ పేర్లు చెప్పి ప్రయోజనము లేదు. ఎందుకంటే 75 మంది తర్వాత శిక్షించబడినటువంటి 49 మందిలో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు. ఇది తర్వాత ఇండియన్ ముజాహిదీన్ అనే ఇస్లామిక తీవ్రవాద సంస్థే దానికి బాధ్యత వహించినటువంటి సాక్ష్యాలు ఎన్నో నిర్ధారించబడ్డాయి.
ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే బహుశా మన భారతదేశంలో ఈ న్యాయస్థానాల జాప్యం, ఈ శిక్షలు విధించడానికి మన న్యాయ వ్యవస్థ సృష్టిస్తున్నటువంటి జాప్యం బహుశా పెద్ద కారణమై ఉండవచ్చు. దాన్ని పరిష్కరించి బహుశా త్వరితగతిన ఇలాంటి తీవ్రవాదులను మనం శిక్షించగలిగితే కొంతవరకు దీన్ని మనం నిషేధించగలం, కొంతవరకు దీన్ని ఆపగలం. ఇంకో వింతైన ప్రతిభాసం ఏమిటో తెలుసా మీకు? ఈ మధ్య కొన్ని రోజుల క్రితమే అదే గుజరాత్లో 8 మంది ఇలాంటి ఇస్లామిక తీవ్రవాదాన్ని సృష్టించాలని, భీకరవాదాన్ని మరి ఎక్కడ ఏదో ఒక విస్ఫోటనం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి 8 మంది తీవ్రవాదులను అదే గుజరాత్లో పట్టుకున్నారు. ఈ 2008లో జరిగినటువంటి ఆ విస్ఫోటనానికి ఇప్పుడు పట్టుబడినటువంటి ఈ 8 మందికి ఏదైనా సంబంధం ఉందా అంటే సాంకేతిక పరంగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ బహుశా ఎందుకంటే ఈ తీర్పు రాబోతుందని వాళ్ళకి తెలుసు. తీర్పు ఆ హైకోర్టు కూడా నిర్ధారించి దాన్నే సమర్థించి దాన్నే కొనసాగించాలన్న తీర్పు ఇచ్చినట్లయితే దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మరో విస్ఫోటనం చేయడానికో, మరో భయంకరమైనటువంటి దృశ్యాలు, మరో భయంకరమైనటువంటి సంఘటనలు సృష్టించడానికో ఈ 8 మందిని వినియోగించడానికి మాత్రమే ప్రయత్నం జరిగిందని ఎవరైనా ఆరోపిస్తే మనం వాళ్ళ ఆరోపణలను తిరస్కరించలేం, నిషేధించలేం. కానీ మరో దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశంలో ఈ సంఘటనను మీరు ఏ వార్తా మాధ్యమాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ పెద్దగా చర్చ జరిగినటువంటివి ఎక్కడ కూడా మీకు కనిపించవు. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఏదైనా మన చలనచిత్రానికి చెందినటువంటి హీరోయిన్ ఆవలిస్తే వార్తలు వస్తాయి, ఏదైనా హీరో అలిగితే వార్తలు వస్తాయి, రాజకీయ నాయకులు తుమ్మితే వార్తలు వస్తాయి. కానీ ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వార్తలు మీకు అరుదుగా తప్ప ఎక్కడ కూడా కనిపించవు. ఇది మరో ప్రతిభాసం మన దేశంలో. ప్రత్యేకంగా ఈ వార్తా మాధ్యమాలు కేవలం వాళ్లకు అనుకూలంగా, వాళ్లకు లాభదాయకమైనటువంటి వార్తలని వాళ్ళు సృష్టిస్తున్నటువంటి ఈ కాలఘట్టంలో సామాజిక మాధ్యమాలు కాస్త ఎక్కువగా ప్రచారంలో ఉన్నందువల్ల ఈ వార్తలు మన వరకు అందుతున్నాయే తప్ప కేవలం వార్తా మాధ్యమాల మీదనే ఆధారపడి ఉంటే బహుశా ఇప్పుడు స్థితి ఏమిటో మీరే ఆలోచించండి. ఇలాంటి వార్తలు కానీ, ఇలాంటి విషయాలు కానీ మన వరకు అందడానికి అవకాశం లేనటువంటి ఎన్నో విషయాలు మన నుంచి దాచివేయబడుతున్నాయి. మన వరకు రాకుండానే అవి గాలిలో ఎగిరిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కేవలం మనిషి యొక్క స్వార్థం. ఆ స్వార్థమే మన దేశాన్ని ఇంతవరకు దిగజార్చింది, ఈ విస్ఫోటనాలకు కూడా కారణమైంది. ఎప్పుడైతే మనిషి తన స్వార్థాన్ని విడనాడి ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, సహోదరుల కోసం, ప్రపంచంలోని ప్రతి మనిషి తనకు సహోదరుడు, సహోదరి అని భావించినట్లయితే మాత్రమే వాళ్ళు అలా ప్రవర్తించగలరు. కానీ కేవలం నా విశ్వాసం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, నా మతాన్ని విశ్వసిస్తున్న వాళ్లే నా సహోదరులు, మిగతా వాళ్ళంతా నాకు శత్రువులు, వాళ్ళు అంతమొందించడమే నా యొక్క లక్ష్యమని భావించినటువంటి వాళ్లను ఈ భూమి మీద జీవించడానికి హక్కు లేదు. కనీసం వాళ్లను మనం నిర్మూలించి నిషేధించకపోతే రేపు మరి ఇలాంటి ఇంకా దుర్ఘటనలు జరగడానికి, ఇలాంటి భయంకరమైనటువంటి విస్ఫోటనాలు జరగడానికి అవకాశం ఉంది. వీటి నుంచి మనకు విముక్తి లభించాలంటే ఒకటి, మన న్యాయ వ్యవస్థ జరుపుతున్నటువంటి జాప్యాన్ని త్వరితగతిన పరిష్కరించి శిక్షలు విధించగలగాలి. రెండవది, రాజకీయ నాయకులు దీని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలగాలి. కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించగలగాలి. అప్పుడే ఇలాంటి విస్ఫోటనాలను,
ఇలాంటి తీవ్రవాదులను మనం నిరోధించగలం, నిషేధించగలం.